మావయ్య మీ అబ్బాయికి మీరైనా నచ్చ చెప్పండి. హే వేద, ఇంకా చాలు, పద. డాక్టర్ ఏమైంది? కంగ్రాచులేషన్స్ వేదా, మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వనివ్వకండి. నేను రాసిన మెడిసిన్స్ వాడండి. కంగ్రాట్స్ రా వేదా. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ శ్రీ మోక్ష. వేద మంచి హ్యాపీ న్యూస్ చెప్పారు. పార్వతి అందరికి స్వీట్స్ తీసుకురా. అందరు నోళ్ళు తీపిచేద్ది గాని. అలాగేనండి. కంగ్రాట్స్ అన్నయ్య. వేద నన్ను గెలిపించబోతుంది, నిన్ను ఓడించబోతుంది వీణా. కంగ్రాట్స్ రా. ముందు వాళ్ళిద్దరు నోరు తీపిచేయి. శ్రీ అందరికి ఒరే శ్రీ, ఎంత పెద్ద షాక్ ఇచ్చావురా. మొత్తానికి ఇద్దరు కలిసి నా కూతురు జీవితానికి గండి కొట్టారు కదరా. కంగ్రాట్స్ శ్రీ, నువ్వు తండ్రివి కాబోతున్నావు. నీ భార్య కంపెనీకి హెడ్ కాబోతుంది. వీణా, నువ్వు నీ తోటి కోడలికి కంగ్రాట్స్ చెప్పడం మర్చిపోయావు. చెప్పు. కంగ్రాచులేషన్స్ వేద. థ్యాంక్ యూ వీణా. అమ్మమ్మ, వేద అత్తకి ఏమైంది? డాక్టర్ ఎందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు? ఏం లేదు మోక్ష, వేద అత్త కడుపులో బుజ్జి పాపో బాబో ఉన్నారు. వాళ్ళు బయటికొచ్చాక నీతో ఆడుకుంటారు, సరేనా? నిజమా అత్త? ఐఎమ్ సో హ్యాపీ. పాప అయితే పేరేంటి, బాబు అయితే పేరేంటి? అబ్బా, పుట్టాక నువ్వే ఆ పేర్లు పెడితే గాని, సరేనా? మొత్తం అంతా తిరగబడిపోయింది. శ్రీ తండ్రి అయితే నా కూతురు వల్ల అవ్వాలి, అంతేకాని వేద వల్ల అవ్వటం ఏంటి? దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. సిద్ధాంతిని వెంటనే కలవాలి. థ్యాంక్స్ వేద, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ, నువ్వెప్పుడూ ఇంతే హ్యాపీగా ఉండాలి. కోపం నీకు అస్సలు సెట్ అవ్వదు. చెప్పావుగా, ఇక నవ్వుతూనే ఉంటాను. అమ్మా వేద, నువ్వు నా వంశాన్ని నిలబెడుతున్నావు. నీకేమిచ్చినా తక్కువే అవుతుంది. తక్కువెందుకు అవుతుందన్నయ్యా? ఉన్నది చాలదన్నట్టు ఆస్తిలో ఎక్కువ భాగం పొట్లం కట్టి మరీ ఇవ్వబోతున్నావు కదా. భాగ్యం,
నువ్వెందుకు అన్ని విషయాల్లో డబ్బును తీసుకొస్తున్నావు? మనిషికి బ్రతకడానికి డబ్బు కావాలి, కానీ మన బ్రతికి డబ్బు కాకూడదు. ఇంత శుభవార్త చెప్పినందుకు ఏం కావాలో కోరుకో, ఏం అడిగినా ఇస్తాను. ఏం అడిగినా ఇస్తావు కదా? అడిగి చూడు. అయితే మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. నా కోసం పార్వతీ అత్తయ్య మీద కోపం వదులుకో. ఇది నేను నిన్ను అడుగుతున్న కోరిక కాదు, నువ్వు నాకిచ్చే వరం. బాబుశ్రీ, తను మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యింది. ఇప్పుడు తనకి పెద్దవాళ్ళు తోడుండాలి. దయచేసి తనని ఇక్కడే ఉండని. నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. పార్వతి చెప్పేది నిజమే. వేద డెలివరీ కరెక్ట్గా జరగాలంటే పార్వతి లాంటి పని మనిషి తోడు ఉండాలి. శ్రీ, అందరూ సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు మా ఆనందాన్ని చెడగొట్టుకో ప్లీజ్ శ్రీ. సరే వేద, నీకు ఇచ్చిన మాట ప్రకారం మనం ఇక్కడే ఉందాం. హ్యాపీనా? అమ్మయ్య, ఎండ్ ఆఫ్ ద డే అంతా హ్యాపీగా జరిగింది. నేను వారసుని ఇవ్వమంటే చాలా స్పీడ్గా శుభవార్త చెప్పేశారు. అరే రిషి, మీ అన్నయ్యని చూడరా ఎంత స్పీడ్గా ఉన్నాడో. నువ్వు ఉన్నా ఎందుకు? నీకు నీ పెళ్ళానికి ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అని కష్టపడమే తెలుసు. ఫ్యామిలీ వాల్యూస్ ఏమీ తెలీదు. మీ సంతోషాలే కాదురా, ఇంట్లో వాళ్ళ సంతోషాలు కూడా చూస్తూ ఉండండి. ఇదేంటి బలం మందా? దీన్ని పాలలో కలుపుకుని తాగాలా, నీళ్ళలో కలుపుకుని తాగాలా? అది నీకోసం కాదు తల్లి, ఆ వేద కడుపు పోవడం కోసం. దీని సిచ్యువేషన్ని బట్టి వాడి వేద కడుపు పోగొట్టు. వెంటనే చేస్తే మాత్రం దొరికిపోతావు. జాగ్రత్త. సిద్ధాంతి గారు, మరి వెళ్ళొస్తాను. తమరేదో మర్చిపోయినట్టున్నారు. అవునండి, నిజంగానే మర్చిపోయాను. వెళ్ళొస్తానండి. శుభం. ఈసారి వీడియో కూడా రికార్డ్ అయింది.